వీళ్ళ చట్నీ ఉంటుంది. మన సైడ్ మనం శనక్కాయల చట్నీ అంటాం కదా, పల్లీల చట్నీ. తెలంగాణ వాళ్ళందరూ చెప్తున్నా పల్లీల చట్నీ, మేము శనక్కాయల చట్నీ అంటాం. ఎంత ప్యూర్గా ఉంటుంది అంటే వచ్చి తింటే మీకు ఆ టేస్ట్ అలా కనిపిస్తుంది అనమాట. దోశతోటి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. చిన్న చిన్న విలేజెస్లో అమ్మమ్మ నానమ్మ లాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కొంతమంది జెంట్స్ అయితే పంచ అలా కట్టుకొని దోశలు వేస్తూ ఉంటారు. ఆ దోశ తింటే ఎంత ఫీల్ వచ్చిందో చిన్నప్పుడు, ఈ దోశ తింటే కూడా అంతే ఫీల్ వస్తుంది. మీకు దగ్గరలో ఉన్న పంచగట్టు దోశ అవుట్లెట్కి వెళ్ళండి. అక్కడ డైనింగ్ ఉంటుంది, టేక్అవే ఉంటుంది, మీకు జొమాటో స్విగ్గీలో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. నేను మీకు ఏం ప్రిఫర్ చేస్తానంటే డైరెక్ట్గా వచ్చి తినడమే బెటర్. జొమాటో స్విగ్గీలో మీరు దోశలు ఆర్డర్ పెడితే ఏమవుతుందంటే దోశ ఆ టెక్స్చర్ని మిస్ అయిపోతుంది, ఆ క్లియర్ టేస్ట్ అనేది మీకు రాదు. కాబట్టి హ్యాపీగా మీ ఫ్యామిలీతో అలా పంచగట్టు